ఈరోజు మన మూల్యాంకనం రకాలు అంటే ఎస్ఎఫ్ 2011 ప్రకారం మూల్యాంకనం రకాలు స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 ప్రకారం చూద్దాం. మూల్యాంకనం మనకు చూసుకుంటే రెండు రకాలు. ఇప్పుడు నిర్మాణాత్మక అంటే ఎఫ్ఏ, ఇప్పుడు సంగ్రహణాత్మక అంటే ఎస్ఏ. అంటే నిర్మాణాత్మక అంటే అభ్యసనం కొరకు మూల్యాంకనం, సంగ్రహణాత్మక అంటే అభ్యాసం యొక్క మూల్యాంకనం మనం తీసుకోవడం జరుగుతుంది. నిర్మాణాత్మక అంటే కన్స్ట్రక్షన్ తెలుసుగా మీకు, ఫార్మేటివ్ ఫామ్. ఒక ఇల్లు కట్టేటప్పుడు స్టెప్ బై స్టెప్ కడుతుంటే దాన్ని నిర్మాణాత్మకం అంటారు. ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అది సంగ్రహణాత్మక కింద లెక్క వస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఇంకోటి, మనం కర్రీ వండేటప్పుడు ఉప్పు కారం ఓకే అవన్నీ వేస్తుంటాం, చూసినాం మసాలా అవన్నీ వేస్తూ టేస్ట్ చూస్తూ వండుతూ ఉంటాం. అది నిర్మాణాత్మకం. కూర మొత్తం అయిపోయిన తర్వాత దించిన తర్వాత ఏదైనా తక్కువ తీయడం అది సంగ్రహణాత్మక అంటే ఎస్ఏ కిందికి రావడం జరుగుతుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టుకుంటే నిర్మాణాత్మకానికి సంగ్రహణాత్మకంగా తేడాలు చూద్దాం. నిర్మాణాత్మక విషయానికి వస్తే ఆ బోధన అభ్యసనం జరుగుతున్నప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. అంటే కంటిన్యూషన్, బోధన కొనసాగుతున్నప్పుడు మధ్య మధ్యలో అభ్యసనం జరుగుతున్నప్పుడు, బోధన జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం చేసే మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. బోధన అభ్యసనం పూర్తయిన తర్వాత చేసేదాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. కర్రీ వండుతూ ఉంటే కర్రీ గిన్నె దించిన తర్వాత ఈ విధంగా ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఒక విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2లో మెరుగుపడతానికి మనం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా 2లో రాకపోతే 3లో రాకపోతే 4 అంటే అభ్యసనాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా స్టెప్ బై స్టెప్ దశల వారీ గడికి అభ్యసనాన్ని ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా మెరుగుపరుస్తుంది. ఇది అభ్యసనానికి తీర్పునిస్తుంది. ఇది నీకు ఒక 6 మంత్లో నువ్వు నేర్చుకునేది ఎంత, 3 మంత్స్లో నేర్చుకునేది ఎంత అనేది నీకు పూర్తిగా ఫైనలైజ్ ఓకే తీర్పునిస్తుంది. ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్, అభ్యసనం ఎలా జరుగుతుంది అనే దానిపై దృష్టి పెడుతుంది. ఒక 1 మంత్ చెప్పిన తర్వాత అసలు మన అభ్యసనం ఏ విధంగా జరుగుతుంది, ఇంతవరకు విద్యార్థికి అర్థమైందని మనం టెస్ట్ చేసేదానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ను జరపడం జరుగుతుంది. అభ్యసన ఫలితంగా ఏమి నేర్చుకున్నాడు అనేది దానిపై దృష్టి పెడుతుంది. అంటే మొత్తంలో అంశాన్ని ఎంతవరకు నేర్చుకున్నాడు అనే దాని గురించి చెబుతుంది సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్, ఇది అభివృద్ధి పరచవలసిన అంశాలను తెలుపుతుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 పెట్టిన తర్వాత ఇంకా మనం ఎందులో మనం అభివృద్ధి పరచాలి ఆ యొక్క విద్యార్థిని అని తెలియజేస్తుంది. ఇది సంగ్రహణాత్మక విషయానికి వస్తే ఇది ఫలితాలు ఇస్తుంది, అభినందన తెలియజేస్తుంది, అంటే ర్యాంకులు గ్రేడ్లు ఇస్తుంది, ఉత్తీర్ణత ఇస్తుంది, పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఉత్తీర్ణత ఇస్తుంది సంగ్రహణాత్మక మూల్యాంకనం. కానీ ఇది మాత్రం అభివృద్ధి పడాల్సిన అంశాలను, అంటే ఏ రంగంలో మనం అభివృద్ధి చెందించాలో అది తెలియజేస్తుంది. ఇది సూక్ష్మ పరిశీలన, ఇది స్థూల పరిశీలన. సూక్ష్మ అంటే కొంత భాగాలను తీసుకొని మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్థూల పరిశీలన, మొత్తం భాగాలను తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మౌఖిక ప్రశ్నలు ఉంటాయి, ఓరల్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ స్లిప్ టెస్ట్లు ఉంటాయి, నెక్స్ట్ అసైన్మెంట్ టెస్ట్లు ఉంటాయి. ఈ విధంగా ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లు ఉంటాయి. కానీ సమ్మేటివ్ అసెస్మెంట్ విషయానికి వస్తే అర్ధవార్షిక, త్రైమాసిక లేదా వార్షిక పరీక్ష మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ మధ్య గల తేడా. మరి సిసిఈలో ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క సాధనాలు చూద్దాం. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఏముంటాయి? ఫార్మేటివ్ అసెస్మెంట్ విషయానికి వస్తే దీని యొక్క భారత్వాలు చూసుకుంటే ఒక మనం 100% మనం తీసుకుంటే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకు మనకు 10 మార్కులు ఇవ్వడం జరిగింది. అంటే 20% భారత్వం ఇవ్వడం జరిగింది. 20% 1 అంటే 20%. 20% అంటే 10 మార్క్స్ ఇవ్వడం. 10 మార్క్స్ ఇవ్వాలంటే ఏంది, 1 to 5th వరకు అయితే 10కి 10 ఇవ్వాలి. 6 to 10th వరకు అయితే ఈ 10ను కూడా by 2 చేయాలి. 10ను by 2 అంటే 5 మార్క్స్కి ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సబ్జెక్ట్లో 8 యూనిట్లు ఉన్నప్పుడు మొదటి 2 యూనిట్లకు మనకి ఏం చేసుకోవాలంటే రీడ్ అండ్ రిఫ్రెషర్కు
5+5 10 మార్క్స్ ఇవ్వాలి. లేదా ఏదైనా ఒక దగ్గర 10 మార్కులు ఇచ్చి దాన్ని డివైడెడ్ బై 2 చేసి నువ్వు 5 మార్క్స్ కేటాయించాలి. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చిన మార్క్స్ 5 వచ్చినాయి. 5 వచ్చినాయి. అర్థమైంది. ఆ రీడ్ అండ్ రిఫ్రెషన్కు 10 మార్క్స్ ఇవ్వాలి. 20% భారత్వం ఉంటుంది. ఆ 10 మార్క్స్ను డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనిట్స్ ఉన్నప్పుడు 2 యూనిట్లకు రీడ్ అండ్ రిఫ్రెషన్ ఇచ్చినప్పుడు 5+5 ఇచ్చి 10 ఇచ్చి బై 2 ఇవ్వాలి. లేదా ఒకే యూనిట్కి ఇచ్చినప్పుడు కూడా 10 ఇచ్చి బై 2 చేసుకుంటే అది 5 మార్క్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. రీడ్ అండ్ రిఫ్రెషన్కు ఎగ్జామ్ అడగవచ్చు. భారత్వం ఎంత శాతం అంటే 20%, ఎన్ని మార్క్స్ అంటే 10 మార్కులు అని చెప్పుకోవాలి. దాన్ని మనం డివైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ రాతాంశాలు అంటే CWHW నోటు పుస్తకాలు, ఫెయిర్ నోట్స్, ఓకే, అండ్ హోంవర్క్ నోట్స్, వీటికి కూడా 20% ఇచ్చిండు, 10 మార్క్స్ ఇచ్చిండు. అంటే మనకు ఒక 2 యూనిట్లు అయిపోయిన తర్వాత మనం FA1 కండక్ట్ చేసుకున్నాం అనుకుంటాం. ఆ 2 యూనిట్లు మనం రాతాంశాలను కరెక్షన్ చేసి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, మిస్టేక్స్ ఎలా ఉంది దాన్ని చూసి దాన్ని బట్టి మనం 10 మార్క్స్కి ఇచ్చుకోవాలి. అది 8 ఇచ్చుకుంటాం, 7 ఇచ్చుకుంటాం, 6 ఇచ్చుకుంటాం, అది నీ ఇష్టం. కానీ దాన్ని బై 2 చేసుకోవాలి దీన్ని కూడా. సో అప్పుడు బై 2 అయితే ఎంత అవుతున్నాయి? 5 మార్క్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ కూడా మనం ఎంత ఇచ్చుకోవాలంటే 10 మార్క్స్ ఇచ్చుకోవాలి. 20% దాన్ని కూడా భారత్వం 10 మార్క్స్ కూడా ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనిట్లు ఇచ్చినప్పుడు ఆ 2 యూనిట్లకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చుకో, 2 ప్రాజెక్టులు ఇచ్చుకో, కానీ 10 మార్క్స్ కేటాయించుకొని దాన్ని బై 2 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 5 మార్క్స్ వస్తుంది. 15 మార్క్స్కి ఇప్పుడు అయిపోయినాయి. నెక్స్ట్ లఘు పరీక్ష, స్లిప్ టెస్ట్ కండక్ట్ చేసుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత మనం స్లిప్ టెస్ట్ కూడా రెడీగా ఉండాలి. స్లిప్ టెస్ట్ అనేది టైం ఇచ్చి కాదు, అన్ఎక్స్పెక్టెడ్ పెట్టేది అది. ఓకే, రోజు మనం పెడతానే డేట్ ఇచ్చే టైం అనేది ఏమి ఉండదు. స్లిప్ టెస్ట్ మనం ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు, వితౌట్ ఇంటిమేషన్ కూడా నిర్వహించుకోవచ్చు. స్లిప్ టెస్ట్కు 40% భారత్ ఇవ్వడం జరిగింది, అంటే 20 మార్క్స్కు. ఓకే, మరి 20 మార్క్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 5 అయిపోయినాయి. మరి ఇంకా మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి చూసుకుంటే ఇక్కడ 5 మార్క్సే ఉన్నాయి 20 మార్క్స్. ఆ విధంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 మార్క్స్ ఏం చేసుకుంటే మనం డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఓకే, 4 చేసుకోవాలి. 4 చేసుకుంటే మనకు 5 మార్క్స్ చొప్పున, ఓకే, 4 1 5 మార్క్స్ చొప్పున ఇస్తాయి. డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 18 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఏం చేసుకోవాలి? 4 డివైడెడ్ బై, ఓకే, 4 6 పాయింట్ ఇక్కడ 2 ఉంటుంది, 20 అంటే 4 5 20 4.5 ఉంటుంది. సో దీన్ని కూడా మనం 4.5 విషయానికి వస్తే 4.50 to 5 వరకు ఇచ్చుకుంటే రౌండ్ ఫిగర్ 5 ఇచ్చుకోవాలి. మనం 4 to 4.49 ఇచ్చుకుంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ గుంజుకోవాలి, 4 రౌండ్ ఫిగర్ చేసుకోవాలి. 50% ఎబో ఉంటే పైకి, 50% బిలో ఉంటే కిందికి రౌండ్ ఫిగర్ చేసుకోవాలి మనం. సో ఈ విధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనకు ఈ స్లిప్ టెస్ట్కు 20 మార్క్స్ కండక్ట్ చేస్తాం. దాన్ని 5కి డివైడ్ చేసుకుంటే మనం టోటల్ 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానికి మనం గ్రేడ్లు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, A1 A2గా. ఇది మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క సాధనాలు. భారతం 3టికి 20% స్లిప్ టెస్ట్కి 40%, టోటల్ ఎన్ని మార్క్స్? 100% అవుతుంది. 100%లో రీడ్ అండ్ రిఫ్రెషన్కు 10 మార్క్స్, అంటే 20% 10 మార్క్స్కి దాన్ని డివైడెడ్ 2 చేసుకోవాలి. అదేవిధంగా మనకు రీడ్ అండ్ రిఫ్రెషన్ అయిపోయినాక మనం ఫెయిర్ నోట్స్కు, ఓకే, హ్యాండ్ రైట్స్ వాటికి, ఓకే, రైటింగ్కు 10 మార్క్స్, అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్స్కు 10 మార్క్స్, అంటే 10 అంటే బై 2, అంటే లఘు పరీక్షకు 20 మార్క్స్, దాన్ని కూడా మనం బై 2 చేసుకొని 5కి తీసుకుంటే టోటల్ 20 మార్క్స్ అవుతాయి. ఇది ఫార్మేట్. 5th క్లాస్ విషయానికి వస్తే సేమ్ బరాబర్ 10 అండ్ 20 ఉంటాయి 1 to 5th వరకు. టోటల్ మనం 50 మార్క్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఆ విధంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం చూసుకుంటే 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు మనం కండక్ట్ చేసుకోవాలి. ఎస్ఏలు, సమ్మేటివ్ అసెస్మెంట్లు 2 కండక్ట్ చేసుకోవాలి. ఫార్మేటివ్ అసెస్మెంట్ జరిగితే 50% ప్లస్ 50, అంటే ఇక్కడ టోటల్ వేసిన మార్క్స్ 50 మార్క్స్ రావడం జరిగింది. FA1కి 50 మార్క్స్, FA2కి 50 మార్క్స్, టోటల్ ఎంత వస్తుంది? 100 మార్క్స్. ఆ విధంగా మనం కండక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 50 + 50, అంటే ఇక్కడ టోటల్ 100 అవుతున్నాయి కదా భారత్ వాళ్ళు. సో 10 ఇచ్చి 20 ఇచ్చుకుంటే మనం 50 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఓకే, రైట్. మన ఇక్కడ సబ్మిట్ విషయానికి వస్తే 80 + 20. ఇక్కడ మనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం తీసుకున్న 20 మార్క్స్ చూసిన 20 మార్క్స్ మనకి ఎగ్జామ్లో కండక్ట్ చేస్తే 80 మార్క్స్ కండక్ట్ చేయడం. టోటల్ 80 + 20 = 100 మార్క్స్ మనం రావడం జరుగుతుంది. ఎగ్జామ్లో మనం 80 మార్క్సే పేపర్ వస్తుంది. 20 మార్క్స్ మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 to
డివైడెడ్ బై 2 చేసుకుంటే 20 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1లో మనకు 6 మార్కులు వచ్చినాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2లో 18 మార్కులు వచ్చినాయి అనుకోండి. 60 + 18 మనకి ఎంత అవుతుందంటే 34 అవుతుంది. దాన్ని డివైడెడ్ బై 2 వేసుకోవాలి. 2 వేసుకుంటే 17 వస్తుంది. 17 మార్క్స్ అక్కడ మన యాడ్ అవుతుంది. మనకి ఎగ్జామ్ కనుక 70 మార్కులు వచ్చి అక్కడ 17 వస్తాయి, అప్పుడు 87 వస్తుంది. 87కి ఇక్కడ గ్రేడ్లు మనం చూసుకోవాలి. అర్థమైంది కదా మీకు? రైట్. ఇక మనం చూసుకుంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ అసైన్మెంట్ విషయానికి వస్తే మనకు లాంగ్వేజ్ 3 ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 3 ప్లస్ మ్యాథమెటిక్స్కి 1. సైన్స్ అంటే మనకు 2 రకాల సైన్స్ మనకు ఉండడం జరుగుతుంది. మనకు సోషల్ సైన్స్ అండ్ సైన్స్ ఉంటుంది, ప్లస్ సోషల్ స్టడీస్ 1, 3 సబ్జెక్టులు అవుతుంది. నెక్స్ట్ అంతే కూడా సబ్జెక్ట్ అసెస్మెంట్లో మనకు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ 50 మార్క్స్, అండ్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్కు 50 మార్క్స్, ఆర్ట్ అండ్ కల్చర్కు 50 మార్క్స్, వర్క్ అండ్ కంప్యూటర్కు 50 మార్క్స్ చొప్పున మనకు ఇవి కూడా 200 మార్క్స్కి ఇవి మార్క్స్ కూడా ఉండడం జరిగింది. ఇది కూడా చూసుకోండి. మరి గ్రేడ్ల విషయానికి వస్తే 1 to 5th వరకు మనకు SCF 2011 ప్రకారం ఎటువంటి గ్రేడ్లు ఇచ్చినంటే 1 to 5th వరకు 46 నుంచి 50 మధ్య వస్తాయి. అంటే 5 మార్క్స్ ఇక్కడ వస్తాయి. ఎంత ఇచ్చిండు? A+ గ్రేడ్ ఇచ్చిండు, అంటే ఒక 5 మార్క్స్ డిఫరెంట్ తోటి. మళ్ళీ తర్వాత ఏం చేసిండు? A1 10 మార్క్స్ తీసుకున్నాడు. ఇక్కడ 5 మార్క్స్ డిఫరెంట్ తీసుకుంటే ఇక్కడ డబుల్ చేసిండు. 36 to 45 వస్తాయి. ఏ వస్తుంది. 26 నుంచి 35 వస్తే B+ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఈ రెండింటికి 10 చేసాను డిఫరెంట్. మరి ఇక్కడ మాత్రం 5 మార్క్స్ వేసిండు B అండ్ 0 to 20 C గ్రేడ్గా. అంటే A+కు 5 మార్క్స్ డిఫరెంట్ ఇచ్చిండు, కానీ B+కు 10 మార్క్స్ డిఫరెంట్ ఇచ్చిండు. మళ్ళీ అదే B విషయానికి వస్తే 5 మార్క్స్ డిఫరెంట్ ఇచ్చిండు. C గ్రేడ్లో 20 మార్క్స్ డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. ఇది గ్రేడ్లు. మరి సమ్మేటివ్ అసెస్మెంట్ విషయానికి వస్తే 6 to 10th గ్రేడ్లు ఏ విధంగా అంటే 10 మార్క్స్ 100%కి 10% తోటి ఒక గ్రేడ్ ఇవ్వడం జరిగింది. 91 to 100కు 10 మార్క్స్ డిఫరెంట్ తోటి A1, 81 to 90 A2, నేను B1, B2, C1, C2 ఇక్కడ వరకు 10 మార్క్స్తో డిఫరెంట్ ఉన్నాయి 41 నుంచి. నెక్స్ట్ మరి ఇక్కడ D విషయానికి వస్తే 35 to 45 మార్క్స్ ఉంది D1, గుర్తుంచుకోండి డిఫరెంట్. అంటే లాస్ట్ 34 మార్క్స్ డిఫరెంట్ తోటి D2 ఉండడం జరిగింది. ఇది 6 to 10th, ఇది 1 to 5th. సో ఇది మనకు మూల్యాంకనం రకాలు విషయానికి వస్తాయి. సో అర్థమైంది కదా? మూల్యాంకనం 2 రకాలు, ఒకటి ఫార్మేటివ్ అసెస్మెంట్, ఒకటి సమ్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ మనం ఇయర్లో 4 సార్లు కండక్ట్ చేస్తాం. అందులో విషయానికి వస్తే ఫస్ట్ వన్ రాత పరీక్షలకు అంటే రైటింగ్కు మనకు 10% చొప్పున 5 మార్క్స్ కేటాయిస్తాం. ప్రైవేట్ వన్లో కూడా 5 మార్క్స్, రీడర్ లిఫ్రేషన్కు 5 మార్క్స్. నెక్స్ట్ ఎగ్జామ్కు 20 మార్క్స్ కంటే దాన్ని డివైడ్ బై 5 చేసుకుంటాం. టోటల్ 20 మార్క్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తాం. ఇది ఇయర్లీ 4 టైం. సమ్మేటివ్ అసెస్మెంట్ 2 సార్లు వస్తాయి, SA1, SA2. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ విషయానికి వస్తే 50 మార్క్స్ చొప్పున మనం కేటాయించుకోవడం జరుగుతుంది. 1 to 5th వరకు 50 మార్కులు. సమ్మేటివ్ అసెస్మెంట్ విషయానికి వస్తే అందులో దాన్ని మనం ఏం చేసుకుంటాం, దాన్ని డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. సమ్మేటివ్ అసెస్మెంట్లో 1 to 5th వరకు 50 మార్కులు చొప్పున, అండ్ 6 to 10th వరకు 80 + 20 80 మార్కులు. సమ్మేటివ్ అసెస్మెంట్కి 20 మార్క్స్ FA యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనకు చూసుకుంటే లాంగ్వేజ్ 3 ఉంటాయి, నెక్స్ట్ మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, సైన్స్ ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ సోషల్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఒకటి, నెక్స్ట్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, నెక్స్ట్ కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, ఇవి కూడా 50 మార్క్స్ చొప్పున 200 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రేడ్ల విషయానికి వస్తే 1 to 5th క్లాస్ విషయానికి వస్తే ఫస్ట్ 46 to 55 మార్క్స్ తీసుకున్నాడు A+ ఇవ్వడం జరిగింది. తర్వాత 10 మార్క్స్ తీసుకున్నాడు 36 to 45. తర్వాత 10 మార్క్స్ తీసుకున్నాడు 26 to 35. మళ్ళీ 5 మార్క్స్కి రావడం జరిగింది 21 to 25. మళ్ళీ 20 మార్క్స్కి రావడం జరిగింది లాస్ట్ గ్రేడ్. ఆ విధంగా నెక్స్ట్ 6 to 10th విషయానికి వస్తే 10 మార్క్స్ డిఫరెంట్ తోటి ఇక్కడ తీసుకున్నాడు మనకు C2 గ్రేడ్ వాడు తీసుకున్నాడు. D1 గ్రేడ్ విషయానికి వస్తే 5 మార్క్స్ తీసుకున్నాడు. D2 విషయానికి వస్తే 34 మార్క్స్ డిఫరెంట్ తీసుకోవడం జరిగింది. ఇది మనకు సమ్మేటివ్ అండ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఓకే,
సింపుల్ గుర్తుంచుకుంటే ఎగ్జామ్ అడుగుతారు. అభ్యసనం కొరకు మూల్యాంకనం అనగా ఏమిటి అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. అభ్యసనం యొక్క మూల్యాంకనం అని అంటే మనకు ఓకే మనకేమొస్తుందంటే సమ్మటివ్ అసెస్మెంట్. ఓకే, లెర్నింగ్ ఫర్ ఎవాల్యూషన్, లెర్నింగ్ ఆఫ్ ఎవాల్యూషన్ గుర్తుంచుకోండి. ఓకే, అభ్యసనం కొరకు అంటే నిర్మాణాత్మకం, అభ్యసనం యొక్క అంటే సంగ్రహణాత్మకం, ఎస్ఏ గుర్తుంచుకోండి. ఓకే, ఇది మనకు కంపల్సరీ ఒక బిట్ దిగుతుంది వీళ్ళకి వెళ్ళి మూల్యాంకన రకాల నుంచి. ఓకే, రేపు ఇంకో బిట్ నుంచి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.